ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనము భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో ముఖ్యమైన శ్లోకాలు పఠించడము, వాటి అర్థాలు, భావం కూడా తెలుసుకుంటున్నాము. అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవానుని, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. కిం తత్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః అని పదాలను మనము ఉచ్చరించడం జరిగింది. పురుషోత్తమ, ఓ పురుషోత్తమ, తత్ ఆ బ్రహ్మ, తత్ ఆ బ్రహ్మ, బ్రహ్మం అనగా కిం ఏమి, ఆధ్యాత్మం, ఆధ్యాత్మము అనగా కిం ఏమి, కర్మ, కర్మ అనగా కిం ఏమి, అధిభూతం, అధిభూతం అని కిం ప్రోక్తం ఏది చెప్పబడినది, చ మరియు అధిదైవం, అధిదైవము అని కిం ఉచ్యతే ఏది చెప్పబడును. అధియజ్ఞః, ఓ మధుసూదన, ఓ మధుసూదన, అత్ర ఇచ్చట అధియజ్ఞః, అధియజ్ఞముగా, అధియజ్ఞము అనగా కహ ఏమి, అస్మిన్ ఈ దేహే దేహమునందు కథం ఎట్లు ఉండును, చ మరియు ప్రయాణకాలే అంత్యకాలమున నియతాత్మభిః మనస్సును పరమాత్మని యందు లగ్నము చేసిన యోగులచే కథం ఎట్లు జ్ఞేయః అపి నీవు తెలుసుకొనబడదవు అని తన యొక్క సందేహాన్ని శ్రీకృష్ణ భగవానుని ముందు ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడానికి ముందు ఈ శ్లోకాల యొక్క భావం తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగా ఏమి, ఆధ్యాత్మము అనగా ఏమి, కర్మ అనగా ఏమి, అధిభూతం అని దేనికి పేరు, అది దైవము అని దేనిని అంటారు, ఇంకా ఓ మధుసూదన, అది యజ్ఞము అనగా ఏమి, ఆ అది యజ్ఞము ఈ శరీరం ఎట్లు ఉండును, అంత్యకాలమున మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకొనగలరు అని ప్రశ్నించాడు. అప్పుడు భగవానుడు చెప్తున్నాడు, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మ ఉచ్యతే భూతాభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషాత్ అధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః ఆధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మసంజ్ఞితః అధిభూతం క్షరః భావః పురుషः చ అధిదైవతం అధియజ్ఞః అహం ఏవ అత్ర దేహే దేహభృతాం వర అనే పదాల ఉచ్చారణ మనము చేశాము. పరమం సర్వశ్రేష్ఠుడైన అక్షరం శాశ్వతుడైన పురుషోత్తముని బ్రహ్మ, బ్రహ్మము అని అందరూ, స్వభావః స్వస్వరూపము అనగా జీవాత్మ, ఆధ్యాత్మం, ఆధ్యాత్మము అని ఉచ్యతే చెప్పబడును. భూతభావోద్భవకరః సకల ప్రాణుల ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన విసర్గః త్యాగ సృష్టించు క్రియయే కర్మ సంజ్ఞితః కర్మ అనబడును. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ అందురు అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, దేహభృతాం దేహదారులలో వరహ శ్రేష్ఠుడైన ఓ అర్జున, భావః అక్షరః ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నీయును అధిభూతం, అధిభూతములు అనబడును. పురుషః హిరణ్మయుడైన పురుషుడు అధిదైవతం, అధిదైవము చ మరియు అత్ర దేహే ఈ దేహములో అంతర్యామిగా ఉన్న అహం ఏవ నేనే వాసుదేవుడనే
అది యజ్ఞ, అది యజ్ఞమును. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నీను అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అది దైవము. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే అనగా వాసుదేవుడనే అది యజ్ఞము అని చెప్పారు. మరలా ఏమంటున్నారు? అంతకాలే చ మామేవా స్మరణ్ముక్త్యా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి న అస్త్యత్ర సంశయః. అంతకాలే చ మాం ఏవ స్మరణ్ముక్త్యా కళేబరం యః ప్రయాతి సహ మద్భావం యాతి న అస్తి అత్ర సంశయః. యః ఎవడు అంతకాలేచ అంత్యకాలమునందును మాం ఏవ నన్నే స్మరించుచు కళేబరం ఈ శరీరమును ముక్త్యా వీడి ప్రయాతి పోవునో సహ ఆ పురుషుడు మద్భావం నా స్వరూపమునే అనగా నన్నే యాతి పొందును. అత్ర ఈ విషయమున సంశయ సందేహము నా అస్తి లేదు. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నా స్వరూపమునే పొందును. ఇందు ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసయోగయుక్తేన చేతసా నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. పార్థ, ఓ పార్థ, అభ్యాసయోగయుక్తేన పరమేశ్వరుని ధ్యానయోగ సాధన ఎందే నిమగ్నమైన నా అన్యగామిన మరి ఒక విషయమనే చింతిప్పనట్టి చేతస మనస్సుతో పురుష మనుష్యుడు అనుచింతయన్ అనుక్షణము స్మరించుచు పరమం శ్రేష్ఠుడైన సర్వశ్రేష్ఠుడైన దివ్యం పురుషం ఆ పురుషోత్తముని యాతి పొందును అని చెప్తున్నారు. మనస్సును ఎటూ పోనీయకుండా వేరే ధ్యాస ఏమాత్రం లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగంచే సాధన చేయ మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కవిం పురాణం అనుశాసితారాం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణం అనుశాసితారం అనోహో అనీయాంసం అనుస్మరేత్యః సర్వస్య ధాతారాం అచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనే పదాలు ఉచ్చరింపబడినది. యహ ఏ పురుషుడు కవిం సర్వజ్ఞుడును, పురాణం అనాదియు, అనుశాసితారం అందరినీ శాసించువాడును, అనోహో అణువు కంటెను, అణీయాంసం సూక్ష్మమైన వాడును, సర్వస్య ధాతారాం సకల ప్రాణులను ధరించి పోషించువాడును, అచింత్యరూపం అచింత్యరూపుడును, ఆదిత్యవర్ణం సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును, తమసః పరస్తాత్ అజ్ఞానమును పారద్రోలువాడునైన సచ్చిదానంద గణ పరమాత్మను అనుస్మరేత్ అనుక్షణము స్మరించును. సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడునైన సచ్చిదానంద గణపరమేశ్వరుని స్మరించువాడగు భక్తుడే నన్ను పొందుతాడు అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారండి? ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సా తం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తః యోగబలేన చ ఏవా భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహ తం పరమం పురుషం ఉపైతి దివ్యం. సహ అట్టి భక్త్యాయుక్త భక్తిగల పురుషుడు ప్రయాణకాలే అంత్యకాలమున యోగబలముచే భ్రువోహో మధ్యే భ్రూమధ్య ప్రదేశమున ప్రాణమును చక్కగా సమ్యక్ చక్కగా ఆవేశ్య నిలిపి
చ మరియు అచలేన నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు తం ఆ దివ్యుడును పరమం పురుషం ఏవ పరమపురుషుడైన పరమాత్మనే ఉపైతి పొందును. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణమును స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమపురుషుడైన పరమాత్మనే చేరును. ఇంకా ఏం చెప్తున్నారంటే సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధ్యాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం. సర్వద్వారాణి సర్వ ఇంద్రియములను సంయమ్య నిగ్రహించి అట్లే మనస్సును హృదయమునందు విరుధ్య స్థిరమునర్చి ప్రాణం అట్లే వశమైన మనస్సు ద్వారా ప్రాణమును మూర్ధస్థానం అంటే సహస్రారమునందు ఆదాయ స్థిరముగా ఉంచి ఆత్మానః పరమాత్మ యొక్క యోగధారణ ధ్యానమునందే అస్థితః నిమగ్నుడై యః ఏ పురుషుడు ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ ఓమను ఏకాక్షర రూప బ్రహ్మమును వ్యాహరన్ ఉచ్చరించుచు మాం నిర్గుణ పరబ్రహ్మనైన నన్ను అనుస్మరన్ చింతన చేయుచు దేహం శరీరమును త్యజించును ప్రయాతి వెళ్ళిపోచున్నాడో సహ ఆ పురుషుడు పరమాం గతిం పరమగతిని యాతి పొందును. సర్వ ఇంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగము అనర్చువాడు పరమగతిని మోక్షమును పొందును అని చెప్తున్నారు. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అవ్యయానువర్తతే పునః. శుక్లకృష్ణే గతి హి ఏతే జగతః శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. హి ఏలననగా జగతః జగత్తులోని ఏతే ఈ రెండు విధములైన శుక్లకృష్ణే గతి శుక్లకృష్ణ మార్గములు లేక దేవయాన పితృయాన మార్గములు శాశ్వతే సనాతనములైనగా మతే భావింపబడుచున్నవి. ఏకయా ఒకదాని ద్వారా వెళ్ళువాడు అనావృత్యం తిరిగి రాని స్థితిని పొందును యాతి పొందును. అవ్యయ మరియొక దానిని పితృయాన మార్గము ద్వారా వెళ్ళువాడైతే పునః ఆవర్తతే తిరిగి వచ్చును జనన మరణ చక్రంలో పడును. ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడతారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. ఇంకా ఏం చెప్తున్నారు? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చ ఆద్యం.
యోగి అయిన పురుషుడు ఈ తత్వరహస్యమును విదిత్వా తెలుసుకొని వేదేషు వేద పఠనములయందు మరియు యజ్ఞేషు యజ్ఞము చేయుటయందు తపస్సులను ఆచరించుటయందును దానేషు దానము చేయుటయందును ఏ పుణ్యఫలం ప్రదిష్టం పుణ్యఫలము చెప్పబడినదో తత్సర్వం ఆ సమస్త ఫలమును నిస్సందేహముగా అత్యేతి అధిగమించును మరియు ఆద్యం సనాతనమైన పరమం స్థానం పరమపదమును ఉపైతి పొందును అని. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనముల వలన యజ్ఞదాన తపశ్చర్యాదుల వలన కలుగు పుణ్యఫలమును తోసి రాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన అక్షర పరబ్రహ్మ యోగ విశేషము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.